అట్టపెట్లు పేపర్ వచ్చినా కూడా పేపర్ని పక్కన పెట్టడం, అంటే ఆ పేపర్ని సేవ్ చేసినా కూడా చెట్టుని సేవ్ చేసినట్టే కదండి. తడి చెత్తలో పడేసిన భూమిలో కలిసిపోద్ది, దాని గురించి కాదు. అలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అలా పెడతా ఉన్నాను. మనకి మేధో మదనం అంటారు చూడండి, మెదడులో మదనం జరుగుతూ ఉంది, ఏంటి దీనికి సమస్య పరిష్కారం లేదా అని మా అన్నయ్య వాళ్ళతోనూ అలాగా చర్చించడం జరిగిందండి. అప్పుడు మా అన్నయ్య ఏంటన్నయ్య ఇలా ఎవరు పట్టుకెళ్ళట్లేదు, చాలా బాధగా ఉంది ఇలా అంటుంటే అలా వింటారు కదా వాళ్ళు. అప్పుడు మా అన్నయ్యకి తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఆటనగర్లో ఉంటే ఆయన ఇలా పెద్ద ఎత్తున చేస్తారండి. ఆయన చెప్పారంట, అంటే తీసుకెళ్తారండి, కానీ ఎక్కడో మహారాష్ట్రలోనూ అలాగే రీసైక్లింగ్ చేస్తున్నారు, అక్కడికి మనం పంపించడం అనేది ఖర్చుతో కూడుకున్న పని, అందుకే మనం పంపించాం అని చెప్పారంట. అప్పుడు నేనేం మాట్లాడానంటే ఆయనతో, మీరు నాది మీకు పంపిస్తాను, నాది మా అపార్ట్మెంట్ది, అంటే ఇలా మనకి 2016లో నేను తీసుకున్న నిర్ణయం అండి. నాకు చాలా రీసెర్చ్ చేసి ఆయన అనేది నాకు దొరకడం అనేది 2018 మధ్యలో ఎప్పుడు ఆయన దొరికారో అప్పుడు నా వరకు నేను పంపిస్తానండి. నాకేమీ ప్లాస్టిక్ వాటికి మనీ ఏం అవసరం లేదు. అలాగే ఈ ప్లాస్టిక్ కవర్లు ఏవైతే మైక కవర్లు ఉన్నాయో అవి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుద్దో, అది ఎంతైనా అవనివ్వండి, కేజీ అవనివ్వండి, 2 కేజీలు అవనివ్వండి, ఎంత ఖర్చు అవుతుందో ట్రాన్స్పోర్ట్ నేను ఇస్తానండి, నా వరకు పంపించండి అని ఆయన్ని కొంచెం రిక్వెస్ట్ చేశానండి. అప్పుడు ఆయన ఓకే అన్నారు. నాకు ఏమనిపించింది అంటే, నేను ఇలా పంపిస్తూ ఉన్నాను, మన అపార్ట్మెంట్ వ్యక్తులు అందరి చేత కూడా చేయిస్తే బాగుంటుంది కదా ఇలాగా అని అనిపించిందండి. అప్పుడు అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టడం, తర్వాత దాని అంటే ఎందుకు పక్కన పెట్టాలనే విషయాన్ని మా ఆయన గారి బర్త్డే రోజు ఒక మంచి పని చేయాలనుకున్నానండి. స్వాతంత్ర ఉద్యమం రోజు నేను తీసుకున్న నిర్ణయం, అది అప్లికేషన్లో పెట్టడానికి మా వారి బర్త్డే రోజు ఒక మంచి పని చేయాలనిపించి అందరినీ కూడా మీటింగ్ పెట్టి పిల్లలకి దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి అవన్నీ కూడా మాట్లాడమని కొన్ని గిఫ్ట్లు ఇచ్చి ఇలా పొడి చెత్త తడి చెత్త పక్కన పెడదామని వాళ్ళతో చెప్పానండి. చెప్పి అలాగే ఒక 4 టబ్బులు, అంటే గట్టిగా మూతున్న టబ్బులు అనమాట అండి, 5 టబ్బులు అండి. 5 టబ్బులు ఎక్కడో అమ్ముతున్నారంటే అది చాలా రీసెర్చ్ చేసి ఎక్కడికో వెళ్ళానండి ఛానల్లోకి, అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట. అంటే అవి స్ట్రాంగ్ గా ఉంటాయండి, ఇంకా వర్షం వచ్చినా ఎండగాసినా కూడా మనం మూత టైట్ గా బిగించేస్తే అందులోకి ఏమి వెళ్ళదన్నమాట. అలాంటి టబ్స్ అయితే తీసుకున్నాను. తీసుకుని అంటే మరి ఎవరు పార్కింగ్ లో పెడతామండి, ఓపెన్ గా పెట్టినా పాడవకూడదన్న ఉద్దేశంతో అది మనకి పొడి చెత్త అందులో వేయడం జరుగుతూ వచ్చింది. అలాగే నేను దాన్ని పంపిస్తూ ఉన్నానండి. అంటే అపార్ట్మెంట్ లో అందరికీ చెప్పాము, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇస్తారు కదండి.